మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో ఈ వీడియోలో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జెండర్ ప్రిడిక్షన్ మిత్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు, మన రిలేటివ్స్ అంటుంటారు కదా, మనల్ని చూసి మన హ్యాబిట్స్ అన్నీ అంటే మన క్రేవింగ్స్ అన్నీ చూసి చెప్తుంటారు కదా, బేబీ గర్ల్ అవుతా లేకపోతే బేబీ బాయ్ పుడతారా అని. అలానే కొన్ని ఆన్లైన్లో మనకి గూగుల్ మాత కూడా ఉంది. సో గూగుల్ మాత కూడా కొన్ని చెప్తుంటారు, మనం కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం బేబీ గర్ల్ అవుతా బేబీ బాయ్ అవుతా అని. సో అన్నిటికాడికి ముందు బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా వీ విల్ బీ హ్యాపీ. జస్ట్ ఆ క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి విల్ డూ ఆల్ సచ్ థింగ్స్ అంతే. దాట్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఏమంటారు కన్ఫ్యూషన్, క్యూరియాసిటీ, హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఇలాంటివన్నీ చేస్తుంటాము. అండ్ సో ఫైనలీ బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా అందరు చాలా హ్యాపీగా ఉంటారు. దాట్ టు ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3 మంత్స్ టైం అప్పుడు నేను ఇండియా వెళ్ళాను. సో ఇండియా వెళ్ళినాక మళ్ళీ మా ప్లాన్ ఏంటంటే రిటర్న్ సింగపూర్ రావాలని. వీక్ ఇండియాలో ఉండి నాకు కొంచెం ఎక్కువ అంటే ఐ వాజ్ మిస్సింగ్ మై పేరెంట్స్ అండ్ హోమ్ ఫుడ్, అలా ఎక్కువ మిస్ అవుతున్నాను. కాబట్టి మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే సో వెళ్ళి వచ్చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. కానీ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్. ఇదంతా డిస్కషన్ నేను వేరే వీడియోలో చెప్తాను, ఏమైంది, మేము ఎందుకున్నాము, అండ్ దెన్ ఎలా అయింది నా ప్రెగ్నెన్సీ మొత్తం అనేది నేను. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే 3 మంత్స్ అప్పుడు నేను ఇండియా ఉన్నాను. ఆఫ్టర్ 3 మంత్స్ ఐ వాజ్ విత్ మై పేరెంట్స్, మమ్మీ డాడీతో ఉన్నాను. సో మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఏంటంటే అదొక ఎగ్జైట్మెంట్. మన కాడికి మన పేరెంట్స్, వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీలో నేను పెద్దదాన్ని. సో నాకు ఇప్పుడు పుట్టిన బేబీ ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట మా పేరెంట్స్కి. సో మమ్మీకి కూడా కొంచెం ఏంటంటే ఇలాంటి ఎగ్జైట్మెంట్ అలా ఇలా ఉండేదన్నమాట. సో అండ్ కాల్ చేసిన వాళ్ళు, వీడియో కాల్స్లో చూసిన వాళ్ళు, మా రిలేటివ్స్లో చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో ఇలా ఉంటే అబ్బాయి నీకు అమ్మాయి, కొంతమంది అమ్మాయిని కొంతమంది అబ్బాయి అని చెప్తూ ఉంటారు. సో అలాంటి మిత్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో బాయ్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, గర్ల్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూద్దాము. అండ్ మీరు గెస్ట్ చేయండి, నాకు బేబీ గర్ల్ అయిందో బేబీ బాయ్ అయిందో గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరేమనుకుంటున్నారు అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అలా నేను ఈ వీడియోలో 10 మిత్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి సాల్టీ వర్సెస్ స్వీట్ ఫుడ్. సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తినాలనిపిస్తే బేబీ బాయ్ పుడతారు అని అంటారు. స్వీట్ ఫుడ్స్ అంటే స్వీట్స్ అవి ఎక్కువ తినాలనిపిస్తే బేబీ గర్ల్ అని అంటారు. నేను మూవీస్లో చూసి అనుకునేదాన్ని మ్యాంగో ఎక్కువ తినాలనిపిస్తుందేమో అని, బట్ అలా ఏం లేదు. సో ఈ మిత్లో ఏంటంటే సాల్టీ వర్సెస్ స్వీట్ కదా, నాకు సాల్టీ ఎక్కువ తినాలనిపించేది కాదు, స్వీట్స్ అంత అనిపించేది. మోస్ట్లీ నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. సో అందుకని నేను కొంచెం నా క్రేవింగ్స్ని సాల్టీ గ్రూప్లోనే వేస్తాను. సో ఐ వాజ్ మోర్ ఇంటూ సాల్టీ ఫుడ్ కంపేర్డ్ టు స్వీట్స్ ఎక్కువ తినాలనిపించేదేమో, అలా ఎక్కువ తినాలి అలా ఏం అనిపించేది కాదు. సో నాకు సాల్టీ ఫుడ్ ప్రిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉండేది కంపేర్ టు స్వీట్స్. సో ఈ మిత్లో ఏంటంటే మీకు సాల్టీ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తే బేబీ బాయ్ పుడతారని, అండ్ స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తే బేబీ గర్ల్ పుడుతుందని అంటారు. సో ఈ కేటగిరీలో నా ఓట్ బేబీ బాయ్కి అనమాట. కొంచెం సాల్టీ ఫుడ్ కొంచెం కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ కాబట్టి సో బేబీ బాయ్కి ఓట్ వెళ్తుంది. సో మై ఫస్ట్ ఓట్ గోస్ టు బేబీ బాయ్. సెకండ్ మిత్ వచ్చి మార్నింగ్ సిక్నెస్ గురించి. సో మార్నింగ్ సిక్నెస్ అంటే కొంచెం డిజీగా, వామిటింగ్ ఎక్కువ అవ్వటం అలా కదా. సో ఇన్ మై కేస్ నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది కొంచెం తక్కువే ఉన్నది. నా ప్రెగ్నెన్సీలో కొంచెం తక్కువే ఉన్నది. వామిటింగ్ అయ్యేది నాట్ లైక్ రెగ్యులర్లీ, వన్స్ ఇన్ అ వైల్, నాట్ మార్నింగ్ టైమే అవుద్ది లేచినాక నేను వామిటింగ్ అలా ఏం లేదు. సో సివియరిటీ ఆఫ్ మార్నింగ్ సిక్నెస్ని కన్సిడర్ చేస్తే ఇన్ మై కేస్ ఇట్స్ లో. సో ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ సిక్నెస్ తక్కువగా ఉంటే బేబీ బాయ్ పుడద్ది అని అంటారు, అండ్ మార్నింగ్ సిక్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటే బేబీ గర్ల్. సో ఇన్ మై కేస్ కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి ఇట్స్ బాయ్. సో ఓట్ నెంబర్ 2
గోస్ టు బాయ్. మళ్ళీ బేబీ బాయ్కి ఓట్ వెళ్ళుద్ది అనమాట. సో 2 votes till now. 2 mythsలో 2 votes goes for baby boy. So myth number 3 is about baby's heart rate. సో బేబీస్ హార్ట్ రేట్ 140కి ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అంటారు, 140కి తక్కువగా ఉంటే బేబీ బాయ్ అంటారు. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బేబీ హార్ట్ రేట్ అన్నీ చెక్ చేస్తారు కదా, బేబీ వెయిట్, హార్ట్ రేట్ అన్నీ చెక్ చేసినప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట. సో మనం చెక్ చేసుకుంటే మిత్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 140 BPM మనకి బేబీ గర్ల్ అని, సో 140 కాడికి తక్కువ ఉంటే బేబీ బాయ్ అని. ఇన్ మై కేస్ మోస్ట్ ఆఫ్ మై స్కానింగ్స్లో అంటే నేను స్కానింగ్ చేయించుకున్నప్పుడల్లా మోస్ట్లీ 140కి ఎక్కువ ఉండేది. సో ఓట్ నెంబర్ 3 గోస్ ఫర్ బేబీ గర్ల్ అనమాట. ఎందుకంటే 140 కాడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అంటారు కాబట్టి, సో బేబీ గర్ల్కి ఓట్ 3. ఇప్పుడు 3 mythsలో 2 votes ఫర్ బేబీ బాయ్ అండ్ 1 vote ఫర్ బేబీ గర్ల్. మిత్ నెంబర్ 4 అనమాట. మిత్ నెంబర్ 4 ఏంటంటే ఇట్స్ బేకింగ్ సోడా యూరిన్ టెస్ట్. సో నేను ట్రై చేశాను. ఇన్ మై కేస్ ఏంటంటే ఇది మన యూరిన్ని ఒక కప్లోకి తీసుకోవాలి, బేకింగ్ సోడాతో మిక్స్ చేసామనుకో, ఫిజ్ బబుల్స్ వచ్చాయనుకో బేబీ బాయ్ అని, ఏమి రాకుండా అలానే వేసినట్టే ఉంది అండ్ ఫిజ్ బబుల్స్ రాకుంటే బేబీ గర్ల్ అని. సో ఇది నేను ట్రై చేశాను, బట్ స్టిల్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, అందరికి ఇలానే ఉంటుందా లేకపోతే నిజంగా బబుల్స్ వస్తాయా రావా అని, ఫిజ్ వస్తుందా లేదా అని యూరిన్ని బేకింగ్ సోడాని మిక్స్ చేస్తే. సో మీలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ మిత్ని ట్రై చేస్తుంటే అండ్ మీరు నిజంగా ఫిజ్ ఇన్ మీ కేస్ ఫిజ్ బబుల్స్ అలాగని వచ్చుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నాకు నిజంగా అర్థం కాలేదు వస్తుందో రాదో అని కూడా. ఇన్ మై కేస్ ఏం కాలేదు, ఏ రియాక్షన్ అవ్వలేదు. సో అలానే ప్లెయిన్ అంటే యూరిన్ అండ్ బేకింగ్ సోడా మిక్స్ చేసినా కూడా ఫిజ్ రాలేదు. సో అలా రాకుంటే బేబీ గర్ల్ అని, వస్తే బేబీ బాయ్ అని. సో ఇప్పుడు 2 points ఫర్ బేబీ బాయ్ అండ్ 2 points ఫర్ బేబీ గర్ల్. సో మిత్ నెంబర్ 5 ఏంటంటే మన హస్బెండ్ వెయిట్ గెయిన్ గురించి, మన పార్ట్నర్ గురించి. మన హస్బెండ్ వెయిట్ గెయిన్ కానైతే బేబీ గర్ల్ అని, వెయిట్ లూజ్ అయితే బేబీ బాయ్ అని. సో ఇన్ మై కేస్ ఏంటంటే ఈ మిత్ కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను, మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి తనే జాబ్ చూసుకుంటా కుకింగ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆ టైంలో సింగపూర్లో సర్క్యూట్ బ్రేకర్ ఉన్నది కదా, అంటే లాక్డౌన్ ఉన్నది కదా. సో అలాంటప్పుడు మోస్ట్లీ రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ కొన్ని క్లోజ్ అలా ఇలా ఉన్నాయి. అండ్ దెన్ బయట నుంచి తెప్పించుకునే కాడికి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అండ్ దెన్ హ్యాండ్లింగ్ జాబ్ అండ్ కుకింగ్ చేసుకోవటం రెండు మేనేజ్ చేసుకోవడం కష్టం అవుద్ది. అండ్ దెన్ తినటం కూడా టైమింగ్స్ అలా ఇలా ఏదో ఒకటి ఈజీగా ఉండేది చేసుకొని ఫాస్ట్గా తింటారు అలా, కాబట్టి డెఫినెట్లీ వెయిట్ లూజే అవుద్ది. కానీ ఈ మిత్లో ఏంటంటే వెయిట్ గెయిన్ అయితే బేబీ గర్ల్ అని, వెయిట్ లూజ్ అయితే బేబీ బాయ్ అని. సో ఇన్ మై కేస్ మా హస్బెండ్ వెయిట్ డెఫినెట్లీ లూజే అవుద్ది, తగ్గుద్ది, ఎందుకంటే ఒక్కడున్నాడు కాబట్టి. సో ఈ మిత్ ప్రకారం మా హస్బెండ్ వెయిట్ లూజ్ అయింది కాబట్టి ఇట్ షుడ్ బి అ బేబీ బాయ్. సో పాయింట్స్ ఏంటంటే 3 points ఫర్ బేబీ బాయ్, టిల్ నౌ 2 points ఫర్ బేబీ గర్ల్. సో మిత్ నెంబర్ 6 ఏంటంటే మన ఫేస్ కానీ ఎక్కువ లావ్ అయితే, అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ ఫేస్లో కనిపిస్తుంటే బేబీ గర్ల్ అని, ఎక్కువ వెయిట్ గెయిన్ ఫేస్లో కనిపించుకుంటే బేబీ బాయ్ అని. ఇన్ మై కేస్ నా వెయిట్ గెయిన్ ఫేస్లో ఏమి ఎక్కువ కనిపించలేదు, అంటే నా ఫేస్ ఎక్కువ చబ్బీగా ఎక్కువ లావుగా ఏం అవ్వలేదు. సో ఈ విషయంలో పాయింట్ గోస్ ఫర్ బేబీ బాయ్ అన్నమాట. సో ఇప్పటి వరకు బేబీ బాయ్కి 4 points అండ్ బేబీ గర్ల్కి 2 points. సో మిత్ నెంబర్ 7 ఇస్ అబౌట్ ద మూడ్ చేంజెస్ అనమాట. సో ఎక్కువగా మూడ్ చేంజెస్ ఉంటే బేబీ గర్ల్ అని, మూడ్ చేంజెస్ తక్కువగా ఉంటే బేబీ బాయ్ అని. సో నా కేసులో నాకు మరీ ఎక్కువ మూడ్ చేంజెస్ ఏమో లేవు. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ 2 times 3 times ఎప్పుడో ఒకసారి అలా అయి ఉంటుందేమో అంతే, బట్ మూడ్ చేంజెస్ ఎక్కువ లేవు. అండ్ ఆ 2 times త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ 2 times అవ్వటంని నేను మూడ్ చేంజెస్గా కన్సిడర్ చేయను, ఎందుకంటే నార్మల్గా కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకు అవుతుంటుంది కదా మూడ్ చేంజెస్ ఇన్ బిట్వీన్. సో ఆ పాయింట్ని కూడా కన్సిడర్ చేస్తే ఈ మూడ్ చేంజెస్ కేసులో కూడా పాయింట్ గోస్ ఫర్ బేబీ బాయ్ అనమాట. ఎందుకంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి జస్ట్ 2 times నేను కన్సిడర్ చేయను, మూడ్ చేంజెస్ చాలా తక్కువ. సో ఇప్పటి వరకు బేబీ బాయ్కి 5 points, బేబీ గర్ల్కి 2 points. సో మిత్ నెంబర్ 8
ఇట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ బెల్లీ. సో మన ప్రెగ్నెన్సీ బెల్లీ కొంచెం హైగా ఉంటే బేబీ గర్ల్ అని, లోగా ఉంటే బేబీ బాయ్ అని. సో ఇన్ మై కేస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేదన్నమాట. మై మామ్ అండ్ మీ లైక్ ప్రతిసారి పైకి ఉందా కిందికి ఉందా అనేది, ఒక్కోసారి పైకి అనిపించేది, ఒకసారి కిందికి అనిపించేది, అలా అనిపించేది. బట్ మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే మోస్ట్లీ నా బెల్లీ పైకి ఉన్నట్టే, హైగా ఉన్నట్టే ఉండేది, నాట్ లైక్ లో బెల్లీ. సో పై పొట్ట అయితే ఇట్స్ బేబీ గర్ల్, కింద పొట్ట అయితే బేబీ బాయ్ అని మిత్. సో నా కేసులో హైగా ఉన్నది కాబట్టి బేబీ గర్ల్. ఈ మిత్లో పాయింట్ కోర్స్ ఫర్ బేబీ గర్ల్ అనమాట. ఇప్పటి వరకు 3 points ఫర్ బేబీ గర్ల్ అండ్ 5 points ఫర్ బేబీ బాయ్. సో మిత్ నంబర్ 9, ఇది బేబీ హెడ్ పొజిషన్ గురించి. సో ఎవ్రీ టైమ్ మోస్ట్లీ ఈ మిత్ గురించి ఎక్కువ అందరు డిస్కస్ చేసేవాళ్ళు. బెల్లీ పైకి ఉండేది, కిందికి ఉండేది, లో హై బెల్లీ గురించి, అండ్ ఆల్సో అబౌట్ గ్లో గురించి, వెయిట్ గెయిన్ గురించి, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ఈ హెడ్, బేబీ హెడ్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనే దాని గురించి. సో యా, మనకి కిక్కింగ్ అయ్యి స్టార్ట్ అయినాక కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా, లెగ్స్ ఏ సైడ్ ఉన్నాయో అండ్ దెన్ హెడ్ ఏ సైడ్ ఉందో అనేది. కొంచెం కొంచెం నాకైతే కొంచెం తక్కువగానే అర్థమైంది. బట్ ఎప్పుడైనా కిక్ వచ్చినప్పుడు మా మమ్మీ టచ్ చేసి షీ యూజ్డ్ టు సే అంటే రైట్ సైడ్ ఉందని హెడ్. మీకు తెలిసిన తర్వాత కిక్కింగ్స్ అవి స్టార్ట్ అయినాక నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు చెప్తారు కదా ద బేబీ హెడ్, బేబీ లెగ్స్ అని చూపిస్తారు కదా. సో అలాంటప్పుడు బేబీ హెడ్ చెప్పినప్పుడు నేను గమనించాను అనమాట, ఎట్ సైడ్ ఉన్న పెట్టి బేబీ హెడ్ చెప్పారు అని. సో ఇట్ వాజ్ ఆన్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ బేబీ హెడ్ ఉంటే మన పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు అనేది ఏంటంటే ఇట్స్ బేబీ బాయ్ అని. లెఫ్ట్ సైడ్ హెడ్ ఉంటే బేబీ గర్ల్ అని. సో నా కేసులో మీ ఫీల్ అయింది అండ్ దెన్ స్కాన్లో తెలిసింది ఏంటంటే బేబీ హెడ్ వాజ్ ఆన్ రైట్ సైడ్. సో ఈ పాయింట్ ఆల్సో గోస్ ఫర్ బేబీ బాయ్. నా మిత్ నంబర్ 10, ఇంకా చాలా మిత్స్ ఉన్నాయి, నేను ఓన్లీ 10 మిత్స్ డిస్కస్ చేస్తున్నాను కదా, నేను అప్పుడు అనుకునేవి ట్రై చేసి అంతే. సో మిత్ నంబర్ 10 ఇస్ అబౌట్ హార్ట్ బర్న్ అనమాట. యాసిడిటీ, హార్ట్ బర్న్ అలాంటివి కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకో బేబీ గర్ల్ అని, హార్ట్ బర్న్ యాసిడిటీ అవి తక్కువ ఉంటే బేబీ బాయ్ అని. నాకు కొంచెం యాసిడిటీ, హార్ట్ బర్న్ ఎక్కువ అయ్యేది. సో పాయింట్ గోస్ ఫర్ బేబీ గర్ల్. సో నేను 10 మినిట్స్ డిస్కస్ చేశాను కదా, 10 మినిట్స్లో 4 points గోస్ ఫర్ బేబీ గర్ల్ అండ్ 6 points గోస్ ఫర్ బేబీ బాయ్. ఇంకా చాలా మిత్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ కొంతమంది అంటారు, మన రిలేటివ్స్లో అంటారు అనమాట, మనం ప్రెగ్నెంట్ అయ్యే ముందైనా, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయినా, ఆ టైంలో కన్సీవ్ అయ్యే టైంలో మనకి డ్రీమ్స్ వస్తాయంట. డ్రీమ్స్లో ఫ్లవర్స్ కనిపిస్తే బేబీ గర్ల్ అని, ఫ్రూట్స్ కనిపిస్తే బేబీ బాయ్ అని అలా అంటారు. ఐ డోంట్ రిమెంబర్, నాకు అలా ఏ డ్రీమ్స్ వచ్చినట్టు నాకు లేదు. అండ్ దెన్ మనం ఎక్కువ బేబీ గర్ల్ గురించి డ్రీమ్ చేస్తే బేబీ బాయ్ పుడతారని, బేబీ బాయ్ గురించి డ్రీమ్ చేస్తే బేబీ గర్ల్ పుడుతుందని అంటారు. సో నాకైతే ఏ డ్రీమ్స్ రాలేదు బేబీ గర్ల్ గురించి, బేబీ బాయ్ గురించి అలా ఏ డ్రీమ్స్ రాలేదు. ఇంకా ఇవే కాకుండా మన టమ్మీ అంటే మన బెల్లీ, ప్రెగ్నెన్సీ బెల్లీ అంతా స్ప్రెడ్ అయి ఉంటే బాయ్ అని, జస్ట్ ఫ్రంట్లోనే ఎక్కువ ఉంటే గర్ల్ అని అలా అంటారు. కానీ నాకు అర్థమయ్యేది కాదు అది, ఆ షేప్ అంటే దాన్ని ఎలా అంటారో తెలియదు కదా, అది అంతా స్ప్రెడ్ అయినట్ట లేకపోతే సర్కిల్లో అంటే సెంటర్లోనే ఉన్నట్ట బాల్ లాగా, అది ఇది నాకు అర్థమయ్యేది కాదు. సో దీన్ని కూడా నేను ఇగ్నోర్ చేశాను. ఇంకా చాలా ఉంటాయి. అండ్ దెన్ ఆన్లైన్లో చూస్తే మన ఏజ్ బట్టి అండ్ మనం కన్సీవ్ అయిన డేట్ బట్టి బేబీ గర్ల్ ఆడ్ అయితే సంథింగ్, ఈవెన్ నెంబర్గా వస్తే సంథింగ్, అండ్ చైనీస్ క్యాలెండర్ బట్టి మనకి బేబీ గర్ల్ అవుద్దా బేబీ బాయ్ అవుద్దా అని చాలా మిత్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా 10 మినిట్స్ మన పెద్దవాళ్ళు చెప్పేవి అంటే హెడ్ గురించి, పొజిషన్ గురించి, స్లీపింగ్ పొజిషన్ గురించి, వెయిట్ గెయిన్ గురించి, మనం లావుగా అయ్యే గురించి, దాని గురించి కొన్ని 10 points తీసుకొని నేను డిస్కస్ చేశాను. ఇవన్నీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఇట్స్ నాట్ బికాస్ బేబీ గర్లే కావాలని లేకపోతే బేబీ బాయే కావాలని అందుకని కాదు, కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. అండ్ ఓకే, ఇలా ఇంకా చాలా మిత్స్ ఉంటాయి. మనకి ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కాల్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతుంటారు. నీకు అంటే ఎలా ఉంది, ఏం తినాలని ఉంది, ఓకే ఇది తినాలనిపిస్తే ఇలా వాళ్ళు అంటూ ఉంటారు కదా. సో అలా మనకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట, తెలుసుకొని బేబీ గర్లా బేబీ బాయా అని. సో ఇంకా ఏంటంటే మనం షాపింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది, ఎక్కువ పింక్ చేయాలా ఎక్కువ బ్లూ చేయాలా, అండ్ పేరు కూడా మనం ఫస్ట్గానే ఆలోచిస్తుంటాం కదా,
బేబీ బాయ్ అయితే ఏ పేరు పెట్టాలి, బేబీ గర్ల్ అయితే ఏ పేరు పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ముందుగానే తెలిస్తే మనం నేమ్ అన్ని సెట్ చేసుకోవచ్చు, షాపింగ్ కరెక్ట్గా చేసుకోవచ్చు అనేది కొంచెం అలా ఉంటుంది. కాబట్టి ఈ మిత్స్ అన్ని మనం ట్రై చేస్తాం, అంతేగాని ఎవరైనా విల్ బీ హ్యాపీ. సో ఈ మిత్స్ అన్ని చూసారు కదా, నాకు ఎలా ఉన్నదో ఈ 10 మిత్స్లో నేను చెప్పాను కదా. అండ్ నా ప్రెగ్నెన్సీ స్టోరీస్, ప్రెగ్నెన్సీలో నా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఎలా ఉన్నది. అండ్ దెన్ నేను సింగపూర్ నుంచి ఇండియా వెళ్ళాను కదా, ఇంక ఇండియాలో నేను ఎందుకు ఉన్నాను, అండ్ దెన్ ఎప్పుడు మళ్ళీ సింగపూర్ వచ్చాను, ఏ మంత్లో, అండ్ నా డెలివరీ టైం స్టోరీ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ డ్యూరింగ్ కోవిడ్ టైం ఎలా ఉన్నదో, అండ్ ఈవెన్ హాస్పిటల్ సర్వీసెస్ ఆ టైంలో ఎలా ఉన్నాయో, అండ్ ఆల్సో బేబీ రిలేటెడ్ థింగ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, నాకు బేబీ గర్ల్ పుట్టిందా బేబీ బాయ్ పుట్టిందని. అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలుస్తుంది, బట్ ఇప్పటి తలక ఈ వీడియోలో నేను రివీల్ చేయలేదు కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో మీరేమనుకుంటున్నారో. అండ్ ఈ మిత్లో కొంతమంది రివర్స్గా అంటే వైస్ వర్సాగా కూడా అనుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అండ్ సాల్టీలో నాకు కాల్ చేసిన మా రిలేటివ్స్లో నీకు ఇవి ఎక్కువ తినాలనిపిస్తుంది, ఇవి ఎక్కువ తినాలనిపిస్తుంది. అప్పుడు కొంతమంది ఏమంటారంటే నీకు సాల్టీ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది అయితే బేబీ గర్ల్, ఓ నీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే బేబీ గర్ల్. అంటే ఈ మిత్స్ కాబట్టి ఇట్స్ నాట్ లైక్ 100% ట్రూ కదా. కొంతమంది అలా అనుకుంటారు, కొంతమంది ఇలా అనుకుంటారు. సో ఏదన్నా మిత్ మీ విషయంలో అంటే మీరు అనుకునేది రివర్స్ అయితే అది కూడా నాకు కింద చెప్పండి, ఇలా కాదు ఇలా అని. So thank you very much for watching my videos. See you all in my next video. Until then, bye bye.